నేడు ఆండాళు తల్లి ప్రసాదించిన తిరుప్పావై 5వ పాశురం. ఈ పాశురంలో ఆండాళు తల్లి మధుర అధినాథుడైన శ్రీకృష్ణుని యొక్క గుణ విశేషములను తెలుపుతూ ఉంది. మీరు మొదటిసారి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5వ పాశురాన్ని మొదట మనం అనుసంధానం చేద్దాం. మాయనై మన్ను వడమదురై మైందనై தூயப் பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்யத தாமோதரனை தூயோமாய் ஒந்தோம் நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதொருவானென்றனவும் తీయనిల్ తూషాగం చెప్పేలొరింబావాయ్. మాయనై ఆశ్చర్యకరములకు చేష్టితములు కలవాడును మన్ను ఎల్లప్పుడూ భగవత్ సంబంధము కలదగు వడమధురై మైందనై ఉత్తర మధురకు నాయకుడైన వాడును తూయ పరిశుద్ధమగు పెరునీర్ అగాధమగు జలము కలదగు యమునై తురై వనై యమునా నది రేవున ఉండువాడును ఆయర్ కులత్తినెల్ గోపవంశమునందు తొన్రుం ప్రకాశించిన మణివిళక్కై మంగళదీపమైన వాడును తాయి కుడల్ తల్లియగు యశోదా గర్భమును విళక్కం చెయ్యద ప్రకాశింపచేసిన దామోదరనై దామోదరుని నాం మేము తూయోమాయ్ పరిశుద్ధలమై వందు వచ్చి తూ పవిత్రమైన మలర్ పుష్పములను తూవి అక్రమముగా విసిరి తొలుదు సేవించి వాయినాల్ పాడి నోటితో పాడి మనత్తినాల్ మనస్సుచే సిందిక్క ధ్యానము చేయగా పోయ పిళయ్యం ముందు గడిచిన పాపములను పొగదొరువా నిందనవం తర్వాత రాబోయే పాపములను తీయనిల్ అగ్నిలోని తూషాగం దూదియగును చెప్పు పరమాత్ముని నామమును కీర్తింపుము అని అర్థాలు చెప్పవచ్చు. దీని భావాన్ని రేఖామాత్రంగా చూసినట్లయితే ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడును నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశమునందలి మధురానగరికి నిర్వాహకుడును పవిత్రము అగాధమునగు జలములు గల యమునా నది తీరము తనకు గుర్తుగా కలవాడును గోపవంశమున ప్రకాశించిన మంగళదీపమైనవాడును తల్లియగు యశోదా గర్భమును ప్రకాశింపచేసినటువంటి వాడును తాడుచే కట్టబడి దామోదరుడైన వాడును అగు కృష్ణ భగవానుని వద్దకు మనము పవిత్రులమై వచ్చి పరిశుద్ధమగులగు పుష్పములతో నర్చించి అంజలి ఘటించి వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానించినచో మన పూర్వ సంచిత పాపరాశియు ఆగామి అంటే వచ్చే పాపరాశియు అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవును. కావున భగవానుని నామములను పాడుటకు మీరంతా పరిశుద్ధులై రండి అని గోదాదేవి ఆ గోకులంలో ఉన్నటువంటి గొల్ల పిల్లలను గొల్ల కన్యలను 5వ రోజున శ్రీకృష్ణుని సేవకై మీరంతా రండి అని పిలుస్తుంది. మాయనై ఆశ్చర్యకరములకు గుణములు చేష్టలు కలవాన్ని కీర్తించి మనము మన వ్రతమునకు ఉపక్రమింతము. మాయ అనగా ఆశ్చర్యకరముగు భగవద్భక్తి భగవచ్చక్తి ఇది విచిత్రముగా ఉండును అని గోదాదేవి ఆ కృష్ణుడి యొక్క అనంత గుణ వైభవాన్ని కీర్తిస్తూ మనమంతా ఆయన సన్నిధికి చేరి ఆయనని కీర్తించి పాడి పరిశుద్ధులమై ఈ వ్రతాన్ని ఆచరించి అతని కృపా కటాక్షాలకు మనమంతా పాత్రులం కావాలని ఈ 5వ పాశురంలో ఆండాళు తల్లి వివరిస్తూ ఉంది. పాశురాన్ని మరొక్కసారి అనుసంధానం చేద్దాం. మాయనై మన్న వడమదురై మైందనై தூயப் பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்யத தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலத் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதொருவானென்றனவும்
தீயனில் தூஷாகும் செப்பேலொரும்பாவாய் ஆண்டாளு திவ்யகுரலிகளே சரணம். கர்க்கடே புரவு ஃபல்குண்யாம் துளசி கானனோத்பவாம் పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం స్వస్తి. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్.